గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 650 పెరిగి 77,450కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 పెరిగి 71,000గా ఉంది. అటు వెండి ధర కూడా కేజీపై 1000 రూపాయలు పెరిగి 99,000 రూపాయలకు చేరుకుంది. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96,000కు పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండల పూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు రోజుకు 1,00,000కు పైగా భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ యుఎస్ చేరుకున్నారు. వారికి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ టెక్సాస్లోని గ్యార్లాండ్లో ఉన్న కటీస్ కల్వెల్ సెంటర్లో ఈ ఈవెంట్ జరగనుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్లో న్యూ జనరేటివ్ ఏఐ వీడియో ఎడిటింగ్ ఫీచర్ను తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ హెడ్ ఆడమ్ ముస్సేరి ప్రకటించారు. ఈ ఫీచర్ సాయంతో వీడియోలో బ్యాక్గ్రౌండ్, అవుట్ఫిట్స్తో పాటు ప్రతి అంశాన్ని ఎడిట్ చేయవచ్చని తెలిపారు. ఇందుకోసం టెక్స్ట్ రూపంలో సూచనలు ఇస్తే సరిపోతుందని, ఎడిటింగ్ స్కిల్స్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ ఫీచర్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నెల 25న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్ చర్చి 100ేళ్ల వేడుకలో పాల్గొనున్నారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయాన్ని సందర్శిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. వచ్చే 2025 సీజన్లో ఎండు కొబ్బరికి కనీస మద్దతు ద్వారా క్వింటాల్కు 422 రూపాయలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో క్వింటాల్ ధర 12,100 రూపాయలకు చేరుకుంది. ఇందుకోసం 855 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బంతి కొబ్బరి ఎంఎస్పీ 100 రూపాయలు పెంచనున్నట్లు తెలిపింది. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. వీటిపై ఫోన్ యూజర్లకు రోజుకు 8 నుండి 10 సార్లు అవేర్నెస్ కాలర్ ట్యూన్లు ప్లే చేయాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. తాము అందించే వివిధ కాలర్ ట్యూన్స్ను 3 నెలల పాటు ప్లే చేయాలని సూచించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ రేటు తగ్గించడంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. జొమాటో, స్విగ్గీపై జీఎస్టీ రేటు 5% తగ్గించడంతో పాటు ఈవీలు, పెట్రోలు, డీజిల్తో నడిచే చిన్న స్థాయి వాహనాలపై జీఎస్టీని 12% నుంచి 18%కు పెంచాలని సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మరో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మఠంపల్లిలో దీనిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు సమాచారం. భూ సేకరణ పూర్తి కాగానే ప్రభుత్వం కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని మాదాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇనార్బిట్ మాల్ సమీపంలోని సత్వ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో 3 గాయపడినట్లు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2 కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులైన నిబంధనను కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూలును మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. క్రిస్మస్ పండుగకు ముందు జర్మనీలో దారుణం జరిగింది. మాక్బెర్గ్లోని క్రిస్మస్ హాలిడే మార్కెట్లో షాపింగ్ చేస్తున్న జనాలపైకి ఓ కారు దూసుకువచ్చింది. ఈ ఘటనలో 2 మరణించగా 68 మంది గాయపడ్డారు. 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ మండలి సమావేశాలు ఇవాళ్లతో ముగియనున్నాయి. ఈ నెల 9న ప్రారంభమైన సమావేశాలు 16కు వాయిదా పడ్డాయి. 16న తిరిగి ప్రారంభమై నేడు ముగియనున్నాయి. ఈరోజు రైతు భరోసా పథకంపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించనున్నారు. అనంతరం మంత్రివర్గం విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ధ్యానం, దాని ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలని ఇటీవల ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తన రెండో హయాం ఎలా ఉంటుందో డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు పంపిస్తున్నారు. శత్రుమిత్ర భేదాలేమీ లేవు. అమెరికాకు నష్టం జరుగుతుందంటే టారిఫ్స్ కొరడా ఝులిపించడం ఎజెండాగా పెట్టుకున్నారు.
EU తమ నుంచి భారీ స్థాయిలో ఆయిల్ గ్యాస్ కొనాలని లేదంటే టారిఫ్స్ తప్పువని తాజాగా హెచ్చరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. శనివారం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి దీక్ష విరమణ కోసం భక్తులు తరలివస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయు గండంగా మారింది. ఇప్పటికే 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులు విలవిలలాడుతున్నారు. వాయుగుండం ప్రభావంతో శుక్రవారం కూడా రోజంతా వర్షం కురవడంతో ప్రజలు రైతులు అవస్థలకు గురయ్యారు. ఇక శనివారం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో కురుస్తున్న వర్షంతో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసు, జైలు, న్యాయశాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. అన్ని శాఖలు సమర్థంగా పనిచేసేలా తమ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. అటు ప్రత్యేక, ఫాస్ట్ ట్రాక్, ఏసీబీ కోర్టుల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందించేలా న్యాయ వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు డీడీఓలకు గ్రామ వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. మొబైల్ యాప్లో ఉద్యోగులు నమోదు చేసిన హాజరునే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.